ప్రైవేటీకరణ అనేటువంటి విధానానికి తెరలేపిందే కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆ ఆలోచన విధానం ప్రకారమే 1400 బ్లాకులను దేశవ్యాప్తంగా గుర్తించి వాటన్నిటిని కూడా ప్రైవేటైజ్ చేయాలని ఆ రోజే ఆలోచన జరిగినటువంటి విషయాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తలంచింది ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి గనులన్నీ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఏ గనులు వచ్చినా అది సింగరేణి సంస్థ ఆధ్వర్యంలోనే నిర్వహించాలనేటువంటి పట్టుదలతో వారు అదే నిర్ణయంతో గట్టిగా నిలబడి సింగరేణి సంస్థ కాపాడుకోవడం కోసం ప్రయత్నం జరిగింది. మరి బలవంతంగా 4 బొగ్గు బ్లాకులను కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సింగరేణిలో 4 బొగ్గు బ్లాకులను ప్రైవేటైజ్ చేసి వాటిని వేలాం వేస్తే వాటిని నిర్వహణ చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయడంతో పాటు మరి సింగరేణి సంస్థలో ఉన్నటువంటి మొత్తం కార్మిక సంఘాలన్నీ కూడా నిరసన తెలుపుతూ 3 రోజుల పాటు సమ్మె చేస్తూ అదేవిధంగా మరి వాళ్ళు కూడా ఈ ప్రైవేటీకరణకు నిరసనగా ఎవరు వచ్చినా మేము పనిచేయనియమని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం కానీ సంఘాలు కానీ ఏకతాటిపైన నిలబడి వాటి కోసం పోరాడినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే చెప్పిండ్రు, మీ ఖచ్చితంగా సింగరేణి సంస్థలో ఉన్నటువంటి బొగ్గు బ్లాకులను తప్పకుండా సింగరేణి సంస్థకే మేము కేటాయిస్తామని చెప్పడం జరిగింది. మరి చెప్పినటువంటి మాట మాత్రం ఏనాడు నిలబెట్టుకోకుండా మళ్ళీ కేంద్రంలో మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, దాని తర్వాత అధికారంలోకి వచ్చి ఫైనాన్స్ మినిస్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి బట్టి విక్రమార్క గారు, వాళ్ళిద్దరి సమక్షంలోనే ఈ వేలం పాటకు సంబంధించినటువంటి నిర్వహణ సమావేశంలో పాల్గొని వాటిని ప్రారంభించినటువంటి విషయాన్ని ఈరోజు మరి విక్రమార్క గారు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందేమో మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినాం, కానీ మీరు ద్వంద్వ వైఖరి, ఒకవైపేమో కార్మిక వర్గం ఏమనుకుంటుందో ప్రజలు ఏమనుకుంటారో అని ఒకవైపు మాట్లాడుతూ మళ్ళీ వేలంలో మీరే పాల్గొని దాంట్లో మరి అతిథిగా మీరు పాల్గొన్నటువంటి విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. సింగరేణి సంస్థలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 జిల్లాల్లో విస్తరించి ఉన్నటువంటి సింగరేణి సంస్థ ఎక్కడి మంత్రులు అక్కడ, ఎక్కడి ఎమ్మెల్యేలు అక్కడ మీ ఆధిపత్యం వల్ల ఇలా సింగరేణి సంస్థలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా మీ వశమైపోయి అసలు సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు లేక ఈరోజు సంస్థ సర్వనాశనమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఉన్నటువంటి సిఎండి మీకు అనుకూలంగా పనిచేస్తూ ఉన్నాడు, మీ చెప్పు చేతుల్లో పనిచేస్తూ ఉన్నాడు. ఇలా సంస్థ మనగడకే ప్రమాదం వాటిల్లిందని ఇది మేం చెప్తున్న మాట కాదు. ఇలా యావత్ కార్మిక వర్గం అంతా కూడా అసలు ఈ సంస్థ ఏం కానున్నదనేటువంటి పరిస్థితులలో మరి కొట్టుమిట్టాడుతున్నటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఉందో మీరు ప్రకటించిన దాని ప్రకారమే ఏదైతే సింగరేణి సంస్థ ఈసారి గత సంవత్సరం కంటే ఎక్కువ లాభాలు వచ్చినాయి, దాన్ని త్వరలోనే ప్రకటిస్తామని ఈ మధ్యనే మేము కలిసిన సందర్భంలో సిఎండి గారు మాకు చెప్పినటువంటి మాట ప్రకారం మరి లాభాలను ప్రకటించి లాభాలలో 35% మరి లాభాల వాటా కార్మికులకు పంపిణీ చేసేటువంటి నిర్ణయం తొందరలో సిఎండి గారు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు తక్షణమే ప్రకటన చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.